హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే చిన్న చేపల కర్రీ అయితే వండుతున్నాను. సింపుల్గా చేసేస్తున్నా, చూసేయండి ఒక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అయితే ఫస్ట్ చిన్న చేపలని కడిగేసుకొని ఆ చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా, మేమైతే వాము వేస్తాము, వాము కొంచెం వేసి కలిపేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఆనియన్లు కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో చేపలు ఎక్కువ తినాలంట అసలే. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం కలిపేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నమాట. చిన్న చేపలు, ఈ చేపల్ని ఏమంటారో మరి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కసారి తిప్పాలి, ఇవి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా తిప్పాలి, కలపాలన్నమాట. చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నా. ఒక్క నిమిషం అట్లా చేప ముక్కల్ని మగ్గనిచ్చి పులుసు పోసేయడమే, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. లైట్గా తిప్పేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాం ఇందులో. మీరేం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్? తిన్నారా లేదా? కామెంట్ చేయండి. ఈ పులుసు కొంచెం ఇంకే వరకు మరిగితే సరిపోతుంది, కర్రీ కంప్లీట్ అయినట్లే. ఎక్కువసేపు పట్టదు, టైము. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా? ఎట్లా చేస్తారో చెప్పండి. ఓకేనా? బాయ్ మరి.